సార్, సడన్గా విడిపోయిన ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టిన సందర్భంలో మళ్ళా గడచిన 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో అందరం తెలుసు. జగన్ వచ్చిన తర్వాత ఎంత డిస్ట్రాయ్ చేశాడో ఆంధ్రప్రదేశ్ని, పరిశ్రమలు రాకుండా, ఉద్యోగాలు లేకుండా, అన్ని విధాల ఈ రాష్ట్రంలో ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో అన్ని వ్యవస్థలను కూడా సర్వనాశనం చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక్కొక్క ఇటుకు పేర్చుకుంటూ ఒక్కొక్కటి చేయాలి అంటే చాలా కష్టంగా ఉంది. దానితో ఏంటి, వాడు స్వీట్ వార్నింగ్ కాదు, ఆయన హార్ట్ వార్నింగ్ ఇచ్చాడు. సీరియస్ గానే చెప్పాడు. అదే ఎవరైతే ఎవరు చిన్నటువంటి పెద్ద కానీ చిన్నటువంటి కానీ పొరపాట్లు కానీ కావాలని చేసినా తెలియకుండా, కొన్ని అనుకోకుండా తెలియకుండా జరుగుతాయి. ఆ, అట్లా జరిగినా కూడా సహించే ప్రసక్తి లేదు. మీరు తప్పులు తెలుసుకొని జాగ్రత్తగా ఎక్కడి నుంచి మీరు ఓఎస్డీలు పిఏలుగా ఎవరిని అపాయింట్ చేసుకున్నారో కూడా ఓ కంట కనిపెట్టండి. సీఎంఓ ఆఫీస్ కూడా మానిటరింగ్ చేస్తుందని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మంత్రులందరూ సరిదిద్దుకుంటున్నారు. ఎమ్మెల్యేలు కూడా అక్కడక్కడ కొన్ని కొత్తగా 161 మంది కూటమి ఎమ్మెల్యేలు అనగానే కొత్త ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారండి. కొద్దిగా తడబాటు పట్టడం అనేది కొద్దిగా, ఎందుకంటే వాళ్ళకి ఈ కలెక్టర్స్తో కానీ ఎస్పీలతో కానీ కొద్దిగా సంభాషించేటప్పుడు కానీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్తో కొంత పట్టు ఉండకపోవచ్చు. వాళ్ళు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాన్ని సరిచేసి, వాళ్ళకు కూడా గతంలో కోడెల శివప్రసాదరావు గారు ఉన్నప్పుడు కూడా శిక్షణా తరగతులు పెట్టారు. ఏంటి ఎట్లా అనేది వీళ్ళకు కూడా పెడతారు. అట్లయితే ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది బాబు గారు ఎప్పుడూ కూడా తన టీం ఎలా పనిచేస్తుంది, తన ఎమ్మెల్యేలు ఎట్లా నైతికంగా ఎలా ఉన్నారు ఏంటి అనేది ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తానే ఉంటారు. ఎప్పటికప్పుడు పిలిపించి మొదటిసారిగా అయితే అలర్ట్స్ ఇస్తారు. తర్వాత 1-to-1 మాట్లాడతాడు. అప్పుడు కూడా కుదరకపోతే ఏం చేయాలో చేస్తారు. అలానే ఇప్పుడు ఈ కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మనం కూడా పత్రికల్లో వస్తున్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిచి, కొన్ని తెలిసి జరిగినా తెలియక జరిపోయినా బాధ్యులు మీరే, మీకోసం నేను పార్టీని బలిపెట్టను, ఎటువంటి చర్యలకైనా తీసుకోవటానికి వెనుకాడదని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు ముందుకు పోతా ఉన్నాం. ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరికి తోచినంత స్థాయిలో వాళ్ళు కష్టపడతా ఉన్నారు. కాకపోతే సమస్యలు కూడా జగన్మోహన్ రెడ్డి సృష్టించిన సమస్యలు. ఇవాళ గుంటూరులో చూసుకుంటే వైసీపీ నాయకుల రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసినట్టు కీలక పాత్ర అప్పిరెడ్డి, అట్లానే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసే సమయంలో కొన్ని చిన్న సమస్యలు వస్తా ఉన్నాయి. ఆ పార్టీలో ఇక్కడ చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి గారే చెప్పారు. అంటే కొన్ని అరెస్టులు విచారణ కూడా తుది, అంటే ఇంకా జరగక ముందే బెయిల్ ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదు అన్నారు. అదే సార్, ఏం జరిగిందనే సమీక్ష జరగాలి, ఇంకా రిపోర్ట్ తెప్పించుకుంటానని అన్నారు ఒక మాట. అదే సార్, ఇప్పుడు పోలీసుల అసమర్థత అంటానికి నేను కొంత అధికార పార్టీలో ఉండి అనకూడదు, కానీ నాకైతే క్లియర్గా డీజీపీ గారు ఏం చేస్తున్నారు అర్థం కావట్లా. ఇప్పుడు ఈ రోజు కూడా ఒక నరహంతకుడు